హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకు రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఈ రెండు అప్డేట్స్ ఏమంటే డ్రైవర్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, ఎప్పుడుంది, ఏమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అదే మాదిరిగా కోర్టు మాస్టర్స్ స్కిల్ టెస్ట్ సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది. మరి ఇక స్కిల్ టెస్ట్ ఎప్పుడు జరగబోతా ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయి అంటే మనం ఏమేమి చేయాలి, ఎగ్జామ్కి ఎట్లా అటెండ్ కావాలి అనేది రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ రెండు కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి తర్వాత కూడా ఎవరైతే డ్రైవర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఇక వీడియో ఉపయోగపడుతుంది అనమాట. మరి వన్ బై జాగ్రత్తగా గమనిస్తాం. మరి దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టులో మనకు అతి తొందరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అన్ని రకాల పోస్టులు కలిపి. దీనికి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మనకు జూలై 1 నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఆన్లైన్ అయితే మాత్రం కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చూస్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు 17/6/2026 నాడు అయితే రావడం జరిగింది. ఇది ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నోటిఫికేషన్స్ బై నోటిఫికేషన్ సోన్స్ అంతా మనకు వద్దు. పోస్ట్ ఆఫ్ డ్రైవర్, సో లైట్ వెహికల్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వర్ కండక్టెడ్ ఫ్రమ్ 28/2025 టు 21/8/2025. అంటే బాగా లేట్ అయిపోయింది మనకి. ఇప్పటికే మనకి ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ జరిగింది, కానీ ఇంతవరకు ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. ద రెస్పాన్స్ షీట్ అండ్ కీ వర్ పబ్లిష్డ్ ఆన్ 1/9/2025. సో దానికి రెస్పాన్స్ షీట్ కూడా మనకు 1/9/2025 రిలీజ్ అయిపోయింది. Added to the above, the list of provisionally selected candidates for the post of driver light vehicle placed on the High Court website. ఇదన్నీ కూడా ఏంటివి డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటివి. డిస్ట్రిక్ట్ కోర్టువి చాలా పెండింగ్ పడిపోయింది మనకు డ్రైవర్స్. అది ఇప్పుడు మనకు క్లియర్ చేస్తున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనకి ఏముండాలంటే హైకోర్టు రావాలి, హైకోర్టు తర్వాత మళ్ళీ జిల్లా కోర్టు ఇదే రాబోతుంది మళ్ళీ మనకు. All the provisionally selected candidates for the post of driver light vehicle are informed to approach the principal district judges courts of the respective districts. The districts in the candidates wish to appoint be verified documents from 18/6/2026 నుంచి 25. ఓకే, సో 8 అంటే ఈ రోజు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు ఏ జిల్లాలో అయితే సెలెక్ట్ అయినారో ఆ జిల్లాలో కోర్టుకు వెళ్ళి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని మీరు అప్రోచ్ కావాలి. ఒకవేళ మీరు 2-3 జిల్లాలకు మీరు క్వాలిఫై అయింది అంటే మీకు ఏ జిల్లా ఇష్టమో ఆ జిల్లాలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకు వెళ్ళేసి మీరు కలిస్తే మీకు అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఇన్ మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్. ఒకవేళ మీరు ఒక జిల్లా కన్నా ఎక్కువ జిల్లాల్లో మీరు సెలెక్ట్ అయిందంటే మీ అప్రోచ్ ఎనీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ హిజ్ చాయిస్. అంటే మీకు ఏ కోర్టులో అయితే జాబ్ కావాలనో, ఏ పరిధిలో అయితే మీరు పని చేస్తారో అక్కడికే మీరు వెళ్ళి కలవండి. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఫామ్ 1. ఓకే, మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. ఫామ్ 1 కూడా మోడల్ వాళ్ళు ఇచ్చారు మనకు. రెండో పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఆల్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ దట్ దే వాలంటరీలీ ఆప్టెడ్ ద పోస్ట్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఇన్ ఫామ్ 2 మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఎస్ ఇది నాకు ఇష్టంగా ఉండే నేను ఇక్కడ జాబ్ చేస్తాను, ఈ జిల్లాలో ఉంటాను అని ఇస్తున్నాం అండర్టేకింగ్ 2లో. ఓకే, హ్యావ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ దట్ దే వాలంటరీలీ ఆప్టెడ్. అంటే కోర్టు వాళ్ళు బలంతంగా నన్ను ఈ పంపించినారు అనేది కాదు, నాకు ఇష్టంగా ఉండి కంటే ఈ దాంట్లో పనిచేస్తున్నాను ఈ జిల్లాలోకి అని చెప్తున్నాం. ఆల్ ద క్యాండిడేట్స్ షల్ ప్రొడ్యూస్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ ఆఫ్ దర్ లాస్ట్ స్టడీడ్ క్లాస్. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ టీసీని సబ్మిట్ చేయాలి. ఎందుకు సబ్మిట్ చేయాలంటే వాళ్ళు చెప్పి మనకి ఏమంటే 7th క్లాస్ పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫైల్ వరకు ఉండవచ్చు, ఇంటర్మీడియట్ ఫైల్ కాకుండా ఉండాలి. సో అటువంటి టీసీ మనం ఇందుకు సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఆల్ ద 4th పాయింట్ ఏం చెప్తున్నారు, ఆల్ ద క్యాండిడేట్స్ షల్ ప్రొడ్యూస్ ఒరిజినల్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. సో మీకు లైసెన్స్ ఏమైతే ఉందో ఒరిజినల్ది ఆ యొక్క లైసెన్స్ మనం సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ టీసీ, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్. ఆల్ ద క్యాండిడేట్స్ షల్ ప్రొడ్యూస్ ఒరిజినల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3 years. ఓకే, సో 3 years ఉన్నటువంటి ఈ యొక్క మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయమంటున్నాడు. ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అండర్ ద ఎకనామికల్ వీకర్ అండ్ EWS candidates have to produce the latest EWS certificate. EWS ఎవరికైతే ఉందో వాళ్ళు లేటెస్ట్ సబ్మిట్ చేయమంటున్నాడు.
ఓకే, నాట్ బిలో ర్యాంక్. ఓకే, మరి ద బీసీ వాళ్ళు కూడా అంతే. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. అదే మాదిరిగా ద బీసీ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ అండర్ ది ఓసీ కేటగిరీ షెల్ ప్రొడ్యూస్ దేర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్ నాట్ బి. ఓకే, ఒకవేళ బీసీ వాళ్ళు ఓసీ కేటగిరీలో సెలెక్ట్ అయినంటే మీరేం చేయాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయమంటున్నాడు. The backward class category BC candidates who are selected under BC category shall produce their non-creamy layer సర్టిఫికేట్. ఓకే, అంటే బీసీ వాళ్ళు ఓసీలు సెలెక్ట్ అంటే ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే బీసీలు సెలెక్ట్ అంటే మీరేం చేయాలి? క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా మీరు నాన్ క్రిమి లేయర్ని మీరు సబ్మిట్ చేయాలి. It has been mentioned in the notification list itself that care must be taken at the time of uploading documents that once your application is submitted, under no circumstances the candidate will be permitted to edit the application. The candidates will not be permitted to produce documents which are contrary to the documents submitted earlier. The candidates under no circumstances will be permitted to switch over from one community category another. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఏమైతే అప్లోడ్ చేశారో అప్పుడు మీరు బాగా కేర్గా అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకుని మిత్రమా, నెక్స్ట్ ఫర్దర్గా అప్లై చేసే వాళ్ళైనా సరే, డ్రైవర్స్ అయినా, ఆఫీస్ సబార్డినేట్ అయినా, లేదా మిగతా జాబ్స్కైనా మనం కంపల్సరీ మనమే అక్కడ ఉండి మనం అప్లోడ్ చేయాలి. తప్పు అప్లోడ్ చేయకూడదు, అదే చెప్తున్నారు. సో మీరు ఏమైతే అప్లోడ్ చేసినారో ఆ రోజు అదే తేవాలి. మీరు ఒకసారి నుంచి ఇంకొక పోస్ట్కి స్విచ్ ఆన్ మీరు కాలేరు. ఓకేనా? మీరు ఒకవేళ క్యాష్ సర్టిఫికేట్ వేరేది పెట్టినా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఒరిజినల్గా ఏమైతే మన కాడ ఉంటాయో అవే మనం యాజ్ ఇట్ ఈజ్గా సబ్మిట్ చేయాలి తప్పితే ఫాల్ట్గా పెట్టకూడదు అని చెప్తున్నారు. ఓకే, డాక్యుమెంట్స్ విచ్ ఆర్ కాంట్రరీ టు అండ్ డాక్యుమెంట్స్ ఏమైతే చేసినారో అవే ఉండాలి. కానీ కొత్త ఇప్పుడు సబ్మిట్ చేసిన ఒప్పుకోరు. సో ఏమైతే అప్లోడ్ చేసామో అవే ఉండాలి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితేనేమి, బీసీ కేటగిరీ అయితేనేమి. సో తర్వాత మనం కొన్నిసార్లు తప్పులు పెడుతూ ఉంటాం. పొరపాటున ఓసీ ప్లస్ బీసీ అని, బీసీ ప్లస్ అట్లా పెడుతున్నాం. అన్నీ లేకోకుండా క్లీన్గా మన ఇబ్బంది లేకోకుండా ఇప్పుడన్నీ తలనొప్పులు వస్తాం మనకు. అందుకనే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, అప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేసినప్పుడు మనమే మీరు దగ్గర ఉండి నిదానంగా అన్ని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ కొడితే మరి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్నమాట. That they have recently secured EWS certificate, creamy layer certificate, etc. ఇది మనకు నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 1. ఇది మా ఫార్మాట్ అనమాట. చెప్పాం కదా, ఇప్పుడు ఫార్మ్ 1 సబ్మిట్ చేయాలి, ఫామ్ 2 సబ్మిట్ చేయాలి అనేసి. ఫామ్ 1, ద క్యాండిడేట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ several districts but opted a particular district వాళ్ళకు అండర్టేకింగ్ లెటర్ సబ్మిటెడ్ టు ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హానర్ సార్ ఆర్ మేడం సో మన పేరు రాసుకుంటాం. ఇక్కడ మన స్టేట్ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. ఓకే, ఏ జిల్లాలో సెలెక్ట్ అని రాస్తారు. తర్వాత ఇప్పుడు ఐ హియర్ విత్ సబ్మిట్ దట్ ఐ వాలంటరీలీ ఆప్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఇన్ ది ఏ డిస్ట్రిక్ట్ పలానా డిస్ట్రిక్ట్ అని రాస్తాం అన్నమాట. ఇక్కడ సైన్ చేస్తాం. ఓకేనా? ఇది వచ్చేసి ఫామ్ 2 అనమాట. ఇది ఫామ్ 2 అట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్స్. సో ఆనరబుల్ ప్రిన్సిపల్ జడ్జికి ఫ్రమ్ మీ పేరు రాస్తారు, మీ పేరు రాసుకుంటారు విత్ హాల్ టికెట్ నెంబర్ సో ఆన్ సార్ అపీడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఓకే డ్రైవర్స్ త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ ఆన్ ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ద సెడ్ పోస్ట్ హయ్యర్ విత్ సబ్మిట్ ఆల్ మై ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. ఓకే, ఇది ఫామ్ 2 ఫార్మేట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనకు వచ్చిన అప్డేట్ కోర్టు మాస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క స్కిల్ టెస్ట్లో మనం ఏమేమి చేయాలి ఉందన్నమాట. ఓకే, విత్ రెఫరెన్స్ టు ద అబోవ్ సైటెడ్ హైకోర్ట్ ఆఫ్ కండక్టింగ్ స్కిల్ టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇన్ 150 words per minute అండ్ 180 words per minute ఆన్ 21/6/2026 అట్ విజయవాడ. ఈ ఎగ్జామ్ అనేది ఎవరైతే కోర్టు మాస్టర్ అప్లై చేసినారో వాళ్ళకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. అది మళ్ళీ మనం వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఓకేనా? సో వీడియో కూడా చేయడం జరిగింది, మీరు గమనించండి. సో దీన్ని బట్టి ఇప్పుడు మరి ఎవరైతే సెలెక్ట్ అయినారో ఎవరైతే విజయవాడలో ఈ స్కిల్ టెస్ట్ విజయవాడలో ఉందో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా వినమంటున్నాడు. ద క్యాండిడేట్స్ అటెండింగ్ ద స్కిల్ టెస్ట్ ఆర్ డైరెక్టెడ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ గివెన్ హియర్. ఏం చెప్తున్నారు చూద్దాం. షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ విల్ బి ఆఫ్ 1 hour డ్యూరేషన్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 150 words per minute అండ్ 55 minutes డ్యూరేషన్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute. ఓకే, రెండు ఇస్తున్నాడు. షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ విల్ బి ఆఫ్ 1 hour డ్యూరేషన్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 150 words per minute అండ్ 55 minutes ఏంటంటే 180. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ద బోత్ స్కిల్ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 150 words per minute అండ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute. ఏంది ఇది? క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ బోత్ స్కిల్ టెస్ట్ రెండు అంట. ఒకటి 150 words per minute అండ్ 180 words per minute రెండు కూడా మీరు అపియర్ కావాలంటున్నాడు.
షార్ట్ హ్యాండ్ బుక్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద హైకోర్టు. సో బుక్స్ వాళ్ళే ఇస్తారంట. ద క్యాండిడేట్ షెల్ రైట్ దేర్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ది షెడ్ బుక్. ఆ బుక్లో మనకి పేరు, మనకి హాల్ టికెట్ నెంబర్ రాయాలి. విత్ బాల్ పాయింట్ పెన్తో రాయాలా, పెన్సిల్తో రాయకూడదు. ఏదర్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఇంక్. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ షెల్ రిటర్న్ షెడ్ బుక్. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ యొక్క బుక్ను మళ్ళీ మనం ఏం చేయాలి, ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్ షెల్ బ్రింగ్ దేర్ ఓన్ పెన్ ఆర్ పెన్సిల్. మన బుక్ను మనం ఎత్తుకొని పోవాలా, మన పెన్ను మనం ఎత్తుకొని పోవాలి. ఓకే, క్యాండిడేట్ షెల్ బ్రింగ్ దేర్ పెన్ పెన్సిల్ వాళ్ళు ఏం వేరు, మనం ఎత్తుకొని పోవాలంటున్నాడు. ద హాల్ టికెట్ షెల్ బి ప్రెజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డు. సో మీరు ఖచ్చితంగా ఈ హాల్ టికెట్తో పాటుగా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి కంపల్సరీగా ఒరిజినల్. at the entrance of the examination and entrance gate lo cheyala, and also in the examination hall room. So gate lo chupinchali, local hall lo kuda chupinchali. Failing which the candidates will not allowed to appear in the examination. లేకుంటే మిమ్మల్ని అలో చేయరు. ద క్యాండిడేట్ షెల్ షైన్ ది అటెండెన్స్ షీట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఐదో పాయింట్ చెప్తున్నా అంటే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డిడ్ నాట్ రిసీవ్ ది హాల్ టికెట్, ఒకే హాల్ టికెట్ రాకపోయి ఉంటే, ద ఇండివిజువల్ షెల్ బ్రింగ్ పర్ఫార్మా ఆఫ్ హాల్ టికెట్ యాజ్ నోటిఫైడ్ డూలీ ఫిల్లింగ్ ది నెసెసరీ డాక్యుమెంట్స్. మీకు హాల్ టికెట్ రాకపోతే వీళ్ళకి పర్ఫార్మ్ ఇస్తున్నారు, పర్ఫార్మ్ మనం ఎత్తుకొని పోవాలా. దాని మీద మన ఫోటో అటెస్ట్ చేయించి, ఫోటో కనిపించి దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సీల్ వేయించుకొని పోవాలా. We should be identical to the proto affixed on the duplicate hall ticket and proper identification card. Okay, candidates without proper identification card will not be allowed. So proper identification lagapothe not allowed chestaru. So candidates will be permitted to appear for the examination after their credentials are verified by center officials. Okay na, mari pursues personal gaani, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. సో ఇవన్నీ కూడా అలౌ చేయరు. ఓకేనా, ఇవన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసాం కదా, అదే మాదిరిగా ఉంటుంది. గ్యాడ్జెట్స్ అన్ని అలౌ చేయరన్నమాట. ద క్యాండిడేట్స్ మే కీప్ దేర్ బిలాంగింగ్స్ అట్ ద డిజిగ్నేటెడ్ ప్లేస్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇవి ఒకవేళ ఎత్తువైనా కూడా దాని ఒక రూమ్ అనేది క్రియేట్ అయ్యింటారు అనమాట. అక్కడ మనం తీసుకొని అక్కడ సబ్మిట్ చేసుకొని మళ్ళీ వచ్చి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఎయిత్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ ది రిపోర్టింగ్ టైమ్. అంటే 9 o'clock మీరు రిపోర్ట్ చేయాలి. యాజ్ దే హ్యావ్ టు అండర్గో సర్టెన్ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ లైక్ వెరిఫికేషన్ ఆఫ్ ది హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డ్ ఎక్సెట్రా. ద గేట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి క్లోజ్డ్ యాజ్ ఫర్ ద టైమ్ మెన్షన్డ్ ఇన్ ద నోటీస్. సో ఇక్కడ నోటీస్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది, మీకు వీడియో కూడా చేశాను. ఆ టైం తర్వాత పోతే మనల్ని అలో చేయరు. 9th పాయింట్ చెప్తున్నానంటే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ది ఫంక్షన్ ఆఫ్ ది కీబోర్డ్ అండ్ సిస్టమ్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందుగానే మీరు కంపల్సరీగా మీ యొక్క కీబోర్డ్ ఫంక్షన్ అవుతుందా లేదా అనేది మీరే చెక్ చేసుకొని ఇన్ఫార్మ్ చేయాలి తర్వాత. సో ప్యాసేజెస్ షల్ బి టైప్డ్ ఇన్ కంటిన్యూయర్లీ ఆన్ ద స్క్రీన్ విత్ పారాగ్రాఫ్స్. పారా ప్రెస్ అంటే ప్యాసేజ్ షల్ బి టైప్డ్ ఇన్ కంటిన్యూయింగ్. ఓకే, కంటిన్యూ టైప్ చేస్తూనే పోవాలి, ఎక్కడ కూడా నెక్స్ట్ ప్యాసేజ్ ఉంది అట్లా ఏం లేదు, కంటిన్యూ మీరు టైప్ చేసుకొని పోవాలి. సో ఫుల్ స్టాప్ తర్వాత కూడా సింగిల్ స్పేస్ సరిపోద్ది. వైల్ టైపింగ్, ఇఫ్ ద క్యాండిడేట్స్ ఇన్అడ్వర్టెంట్లీ ఆర్ అదర్వైజ్ గివ్ స్పేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్ బై ప్రెస్సింగ్ బార్, ద సిస్టమ్ కన్సిడర్స్ ఇట్ యాజ్ వన్ వర్డ్. ఓకే, ఒకవేళ ఒక వర్డ్ ఉందండి, సపోజ్ విజయవాడ ఉంది, ఓకేనా. సో విజయవాడ ఇదంతా ఒక వర్డ్ అనుకోండి. మీరేం చేసినారు, విజయ కొట్టినారు, ఫస్ట్ విజయ కొట్టేసి స్పేస్ ఇచ్చారు, మన వాడ కొట్టిన అనుకోండి. అప్పుడు ఏమవుతున్నారు, ఇది ఇప్పుడు ఇది ఒక కౌంట్ అవుతుంది. సో మిస్టేక్లు వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు అట్లా కొట్టకూడదు, ఓకేనా. కాబట్టి ఏమైతే ఇచ్చినారు మనకు ప్యాసేజ్లో అట్లే మనం టైప్ చేయాలా, ఓకేనా. అది షార్ట్ హ్యాండ్ కూడా అంతే, ఫస్ట్ చెప్పింటారు తర్వాత మనం టైప్ చేయాలి కదా. సో అట్లా. ఓకే, 12th పాయింట్ చెప్తున్నారంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టైపింగ్ సబ్మిట్ బటన్ వుడ్ గెట్ ఎనేబుల్డ్ టు సబ్మిట్ ఎగ్జామినేషన్. సో టైం అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా సబ్మిట్ చేసుకుంటుంది. నో క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది షెడ్యూల్ ఎగ్జామినేషన్. సో మీ దగ్గర ముందు అయిపోయినా కూడా మిమ్మల్ని బయట పంపారు, టైం అయినంతవరకు మీరు కంపల్సరీ ఎక్కడ లోపల ఉండాల్సిందే. కంట్రోల్ కీ అండ్ ఆల్ట్ కీ అండ్ ఆరో కీ విల్ నాట్ వర్క్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో మనకు కీబోర్డ్ మీద ఉన్నటువంటి కంట్రోల్ కీస్ కానీ, ఆల్ట్ కీ కానీ, మరి ఆరో కీస్ కానీ పని చేయవు. ద టెస్ట్ విల్ బి ఆఫ్ 1 hour డ్యూరేషన్ ఫర్ షార్ట్ హ్యాండ్
అండ్ ఇంగ్లీష్ 150 words per minute అండ్ 55 minutes డ్యూరేషన్ ఫర్ సర్టెన్ ఇంగ్లీష్ 20 words per minute. ఇది ఓకే, ఇది ఇచ్చిన టైం అనమాట. సో ఇవి ఇన్స్ట్రక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. సో షార్ట్ హ్యాండ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా టైప్ చేసుకోండి. సో డ్రైవర్ ఎవరైతే వెరిఫికేషన్ ఉందో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో దాన్ని బట్టి ఇది హాల్ రాలేని వాళ్ళకు ఈ యొక్క ఫార్మాట్లో మీరు హాల్ తీసుకుని వెళ్ళాలా, రాలేని వాళ్ళు. ఓకే, ఇది మిత్రమా. సో మరి మొత్తానికి అయితే మాత్రం మనకు ఎంత కూడా వర్క్ చాలా ప్రాసెస్ స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పటికి మళ్ళీ లేట్ అయిపోయింది. జిల్లా కోర్టులది, హైకోర్టుది లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పటికి మనకు కొత్తది వచ్చి ఉండాలి, కానీ లేట్ అయింది కాబట్టి మరి ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే మనకు మేబీ జూలై ఆగస్టు అని సంబంధం లేకుండా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏమేమి రాబోతున్నాయంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్టు, కాపిస్టు, స్టెనోగ్రాఫరు, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్స్కి. సో ఇవన్నీ కూడా మొత్తం చాలా పోస్టులు దాదాపు 2000 పైసలు ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు ఉత్తమ్ అకాడమీ యాప్లో ఉంది. డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫుల్ కోర్స్ ఉంది, మెంటర్షిప్ ఉంది, ఓకేనా. ఓన్లీ జీకే ఉంది, ఓన్లీ రీజనింగ్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంది అనమాట. సో మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో జూన్ 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్. సో ఏమైనా డౌట్లు ఉంటే 8688080802కి మీకు కాల్ చేయండి. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మాత్రం 22 జూన్ 26 నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి సిలబస్ ఏముంటుందంటే సో మ్యాక్సిమం ఈసారి ఇంగ్లీష్ కూడా పెట్టచ్చు అనుకుంటున్నారు. బట్ ఏదైనా సరే సిలబస్ మనకి ఏమైతే ఇచ్చారో కంప్లీట్గా ఆ యొక్క సిలబస్ అంతా చెప్పించి కంప్లీట్ చేయడం మనకి ఉత్తమ్ అకాడమీ బాధ్యత. ఇక్కడ మీరు కోర్స్ తీసుకున్నా కూడా అక్కడ ప్రస్తుతానికి ఇంగ్లీష్, అక్కడ రీజనింగ్ అండ్ జీకే మాత్రం ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా అక్కడ పెడతాం, ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు. సో మీరు మరి వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకే, సో ఇది మిత్రం అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కొరకు మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.